ఇంటర్నేషనల్ యోగా డేకు సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. యోగా దినోత్సవానికి విశాఖపట్నం ఇప్పుడు ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా యోగాంధ్ర నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ కంకణం పట్టుకుంది. అయితే ప్రపంచ రికార్డ్ సృష్టించేలా సాగర తీరంలో 5 లక్షల మందితో యోగాసనాలు వేయించేందుకు రంగం సిద్ధమైంది. రేపు జరిగే ఈ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. విశాఖ ఆర్కే బీచ్ లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు తీరం వెంబడి యోగాసనాలు వేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బీచ్ రోడ్ లో 326 కంపార్ట్మెంట్స్ ను సిద్ధం చేసింది. ప్రతి 40 అడుగులకు చిన్న వేదికను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఇవాల్టి నుంచే బీచ్ రోడ్ లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. రేపు వర్షం కురిస్తే ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేశారు. విశాఖ తీరంలో 11 యుద్ధ నౌకలను నిలిపేసి వాటిపై తూర్పు నౌకాదళం యోగా దినోత్సవం నిర్వహించబోతుంది. యోగాతో గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు మంత్రి నారాయణ. ప్రధాని మోదీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామని అన్నారు. యోగా కార్యక్రమం కోసం శానిటేషన్ సిబ్బందిని బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచుతామని అన్నారు. బీచ్ వెంబడి 2000 సీసీ కెమెరాలు, 10,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 6,300 మంది వాలంటీర్స్ ను ఈ కార్యక్రమానికి వినియోగించబోతున్నారు. వేడుకల్లో పాల్గొనే 5 లక్షల మందికి సరిపడా ఆహార పొట్లాలు, నీటి వసతులు కూడా కల్పించామని అన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మ్యాట్, టీ-షర్ట్ ఇవ్వబోతున్నారు. 3,000 తాత్కాలిక మరుగుదొడ్లు సిద్ధం చేశారు. యోగాంధ్రకు వచ్చే ప్రజలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. 3,600 ఆర్టీసీ బస్సులతో సహా 7,295 ప్రైవేటు బస్సుల ద్వారా ప్రజలను తరలించారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా విశాఖలో పోలీసుల ట్రయల్ రన్ నిర్వహించారు. ఇక ఐఎన్ఎస్ డేగా నుంచి కమాండ్ గెస్ట్ హౌస్ వరకు ట్రయల్ రన్ చేశారు.